ఓహో గిరిజక్క ఏమక్క ఇదే? ఓహో రేణక్క రారా కూకరా. ఏమక్క కూతురుపోయినా? నిన్నే పోయా అది. నిన్న 5 గంటలకేమో పోయింది అది. మొగడే వచ్చి తొడకపోయినామా? మొగడే వచ్చిండే తొడకపోయా. నేను వచ్చి ఏమెత్తలేరేనే వారకుంకిత వస్తా ఉంటుంది. వాళ్ళ అత్తేమనుకోనలా చెప్పు. నువ్వు కండిషన్గా చెప్పిడాల అమ్మ ఇంట్లో ఎంత రాకూడదు తెలియ వారకొక్కిత అంత ఏమో నెలకొక్కిత 2 నెలకొక్కిత రావాలనేసి నువ్వు కండిషన్గా చెప్పాలక్క. అయ్యో ఎంత కండిషన్గా చెప్తాను అంతే రావేనమ్మా తెల్లి. ఏమంటుంది అట్లంతా అనిస్తే అయ్యో నేను వస్తే నీకు అయ్యదేమో దానికి ఎట్లు చెప్తావు అంటుంది. ఏం చేస్తావు? ఆయం ఫోన్ చేస్తుంది ఇంకా వాళ్ళత్త. ఏమమ్మా నీ కూతురికి ఏం వాడు నేర్పిస్తుండవు? ఏం వారకొక్కిత నీ ఇంటికి వచ్చిస్తుంది, వస్తే 2 నాళ్ళు ఆడే ఉంటుంది. ఈడంతా ఎవరు చూడాలా ఎవరు చేయాలా అంటుంది. ఎవరితో ఏగేది నేను? దీనికి చెప్పేకయ్యలేదు వాళ్ళ అత్తకి చెప్పేకయ్యలేదు. అదేమన్నా ప్రాబ్లం ఏమైనా ఉందేమో అడగక్క, లేకపోతే యాలు వస్తారు ఆడపిడ్లో. ప్రాబ్లము ఏముంటుంది? ప్రాబ్లము దానికి ఇంటి పని ఎంత చేసా కయ్యలదంటమ్మా. దానికే ప్రాబ్లం అంటే అదే ప్రాబ్లం దానికి. ఈడొచ్చిస్తే నెమ్మదిగా పనుకుంటుంది, కూకుంటుంది, తింటుంది. ఏమి అడిగేవాడు లేదు చెప్పేవాడు లేదు. ఈడ నేనెంత చేసి పెడతాను ముందరికే, దానికి ఈడ పారొచ్చిస్తుంది అది. నువ్వే సర్లేదు ఫస్ట్ వస్తే చాలు అమ్మ చాలు చూసింది అయ్యా ఇంకా పొదా అనేసి అంపియల్ల. అది ఇచ్చేసి రామ్మ కుక్కమ్మ తిన్నమ్మ అది చేసి పెట్టినా ఇది చేసి పెట్టినా అంటావు. దానికి అది చిగురుకొనే అయ్యో ఎంత అయితే నువ్వు బిడ్డే కదవే దానికే చేసి పెడతానమ్మా. సరే ఒక్కయ్యాక ఎంత కావాలా రేణి? 10 రూపాయలకా 20 రూపాయలకా? అంతెంత ఏమొద్దు. ఈడేసుకునేకి 2 ఒక్కలు ఇయ్యి. నోరెంత ఒకటరా అయితే ఉంది. 2 ఒక్కలు ఇయ్యి నోరులో వేసుకుంటారు నమ్ములుకోని ఉంటాను. ఓహ్ దానికే అమ్మండి నువ్వు వచ్చేది ఈ పక్క, లేకపోతే ఏడొస్తావు నువ్వు? ఇట్లదేమన్నా ఉంటే వస్తావు నువ్వు. 20 రూపాయలు ఇవ్వాల్సి ఉండే ఇస్తావా? అయ్యా నిన్నే వచ్చి ఇచ్చేసి పోయిండనమ్మా. అన్నయ్య ఉండే మీ గౌడు అన్నయ్య సతికి ఇచ్చిండని కావాల్సి ఉంటే అడుగు చూడే. సరే సరే తీసుకో. నువ్వు అంగడి తక్కువ వచ్చేదే దీనికి. పుక్సట్టే ఒక్కాకేసుకొని పోయిస్తామనేసి వస్తావంతే. అట్లా పోతుందప్ప నాకంతా అనకూడదు. గిరిజక్క గుడ్లుండయా? ఉండవమ్మా. ఎంతక ఒక గుడ్డ? ఇప్పుడు చాలా రేట్ అయ్యింది. 8 రూపాయలు ఒక గుడ్డ. ఆ గుడ్డ అంతా వద్దు. మొన్న నీ దగ్గర షాంపూ తీసుకొని పోయింటిని కదా, అప్పుడు నువ్వు 1 రూపాయి ఇవ్వాల్సి ఉండే కదా. నాకు కావాల్సి ఉండే. 1 రూపాయి చేంజ్ లేదమ్మో. నువ్వు ఎప్పుడన్నా వస్తావు కదా ఐటమ్లు తీసుకొని పోయేదానికి, అప్పుడు ఇస్తాను. ఇది ఇప్పుడు చేంజ్ లేదు. అవునా? నాకు కావాల్సి ఉండే. 1 రూపాయి చాక్లెట్ ఏమైనా ఇచ్చేసినా? ఈ చాక్లెట్ అంతా ఏమొద్దు. 1 రూపాయి కాసులు ఉంటాయి, లేకపోతే నేను రేపు వస్తాను, రేపు ఇచ్చిడి. అయ్యో ఇది ఏం ఆడబిడ్డ ఇది? 1 రూపాయికి నిన్న ఇంకా వస్తా ఉందిలే. 1 రూపాయి ఇయ్యాక 1 రూపాయి ఇయ్యాక అనుకొని అయ్యా ఏడన్నా ఊరిడిచిపోయిస్తారా నేను? దీని 1 రూపాయి ఎత్తుకొని అయ్యా చాక్లెట్ తీసుకుంటే అది వద్దు అంటుంది, కాసులే కావాలంటుందిలే. 1 రూపాయి తీసుకొని అది ఏం చేస్తుందో ఏమప్ప. ఏ పిసినారకు బోలే పిసినారు ఇది. ఏమే చాచి ఈ పక్క వచ్చిండవు? అందుకు పోయిట్వేమే? నాకు గుడ్లు తీసుకుంటాము అని చూస్తా అక్క 8 రూపాయలు చెప్తా ఉంది. దానికే గుడ్లోదేమొద్దు అని పోతా ఉండాను. అట్లే అక్క 1 రూపాయి ఇవ్వాల్సి ఉండే నాకే, దానికే తీసుకొని పోతాము అని చూస్తా అక్క దగ్గర 1 రూపాయి కూడా లేదంట. అక్క ఏం పాప పొద్దున ఇంకా వ్యాపారం అయ్యిందో లేదో పాపం ఆ అక్క దగ్గర 1 రూపాయి లేదంట. అయ్యా దీని మక్కు ముయ్యాని పో లే. 1 రూపాయి ఎందుకే చెప్పుకొని పోతా ఉంది కదవే. నువ్వు పోయి దాని దగ్గర 1 రూపాయి పెట్టుకుని ఉండవు ఇచ్చిరానే. చేంజ్లు సిక్కేదా తెల్లి. ఇప్పుడు చేంజ్లకి బోలే ప్రాబ్లం అయ్యిందమ్మా. ఇప్పుడు 1 రూపాయి కూడా చేంజ్లు కరెక్ట్గా సిక్కేలేదు. ఇప్పుడు యాడ్ ఇంకా తెస్తి నేను కరెక్ట్గా 1 రూపాయినే. అయ్యా ఆ ముందు దగ్గర ఏమైనా చేంజ్ ఉంటే ఇచ్చేసిపోమంటే దాని దగ్గర లేదంట. ఇంకా 1 రూపాయి యాడ్ ఇంకా తీసుకొని వస్తే నేను. ఇప్పుడు ఎంత ఫోన్ పేలు చేసిస్తారు? ఈ సైకి కరెక్ట్గా కాసులే వచ్చేలేదమ్మా. ఆ ఫోన్ పేలోనే ఉంటుంది. 1 రూపాయి ఇచ్చేదానికి ఊర్లో ఉండే వాళ్ళందరికీ చెప్పుకొని పోతాం చూడాడా. అది వేరే ఆ అక్క దగ్గర 1 రూపాయి లేదంట. ఆ అక్కకి పొద్దున ఇంకా వ్యాపారమే అయ్యలేదంట. దీని పీడినోళ్ళకి పోమ్మా. పోతే పోనీ 1 రూపాయికి 1 చాక్లెట్ లేకపోతే చుక్లీ నిప్పట్లో వస్తాయి. దాన్ని తీసుకొని ఏడుస్తుంది ముండా. తీసుకోమా అంటే అయ్యో వద్దు అంటుంది. నేనేం చేసినామా?
అయ్యో బొలెప్పిస్తున్నారక్క, బొలెప్పిస్తున్నారు. ఏమి ఒక్కరికి ఇంత ఇచ్చేలేదు దాని చేతిని, ఇంకా ఒక్కరికి ఇంత ఇచ్చేలేదు ఎవరికైనా. కానీ వాళ్ళ అత్తమామకే అయ్యో ఇంతెంత తింటారా, 2 ముద్దలు, ఒక ముద్దు తినండి చాలు అంటుందంట. ఇంకేం చేసేది? థూ, ఇంతంతా ఉండకూడదు లే. నువ్వు ఆడబిడ్లో పిస్తున్నారు చేయాల ఏమి ఇట్లా? వాళ్ళ ఇంట్లో ఎవరు లేదక్క, శారదక్క వాళ్ళ ఇంట్లో ఎవరు అట్లా లేదు. ఇదొక్కటేమో ఇట్లా ఆడేది. ఆ పెద్దకోడలు, ఆ చిన్న కొడుకు ఆమెకి, ఆ చిన్న కోడలు ఆమెకి, వీళ్ళ మొగుడు, దీని మొగుడు కూడా ఇట్లంతా లేదు పాపము. ఏమన్నా వాళ్ళ సేంతకి ఏమైనా పోతే, ఏమైనా కూరగాయలు ఏమైనా ఉంటే అప్ప 2 ఇయ్యప్ప అంటే ఇస్తాడు. టమాటాకాయలు, ఇది వంకాయలు ఏమైనా వేసింటారు కదా, అప్పుడు 2 ఇయ్యప్ప అంటే ఇస్తాడు. ఇదేమైనా ఉంటే అక్క మూతే చూపిస్తుంది, ఆపకు తిరుకొని ఇస్తుంది. ఏమైనా అడిగిస్తారా అనేసి ఆమెకి మేమే పోతే పోనీ నోరు రేట్స్ అడుగుతామక్క, 2 కాయలు ఇయ్యమనేసి. అక్క మేమెంత మార్కెట్కి వేస్తామక్క, మేము కష్టం పడింటాము, అట్లెంత అడుక్కొని రావద్దండ. కావాల్సి ఉంటే 10 రూపాయలకి 20 రూపాయలకి తీసుకొని తింటేనే ఒళ్ళు కత్తేది అంటుంది అక్క. దానికి అది ఇది ఉంటే పోయలేదు నేను, దాని సెన్కే పోయలేదు నేను, ఆ పక్కే చూసేలేదు నేను. ఏమిటికి ఊరికే అడిగితే ఇచ్చేలేదు ఏం లేదు. ఇంకేమిటికి ఆ పక్క చూసుకొని వాళ్ళ మక్కం చూసుకొని పోవాలనే. దానికే చూడే వాళ్ళ సేంతకు నేను ఆ పక్క ఇంకా పోయిస్తాను. ఆ బోడన్న సేను చూడే ఆ పక్క ఇంకా పోయిస్తాను నేను. వీళ్ళ సేంతకే పోయలేదు నేను. ఇది ఉంటే శారదక్క ఏమైనా ఉండిస్తే మేము అడిగేదే వద్దు, మేము పోతా ఉంటే రేణి రావే కాయలు పీకిండము ఎత్తుకొని పోవే 2 సార్కి ఏమైనా చేసుకోవే అనేసి అదే పిలిచి ఇస్తుంది అక్క పాపం ఆ శారదక్క. కానీ ఆ పెట్టుకోవడాలు ఉంది కదా, అది పర్వాలేదు. అడిగితే తీసుకోండి అక్క, 2 కాయలు తీసుకోండి అనేసి చెప్తుంది. ఇది ఉంది కదా, ఇదే చెప్పలేదమ్మా, బొలిపిస్తున్నారు. ఇది ఆ చిన్నకోడలను పర్వాలేదు ఇచ్చేదంట్లా, ఆ చిన్నకోడలను పర్వాలేదు. అయితే పొనెంత చేసేకొచ్చేలేదంట ఇంట్లో, ఏమో పొను ముట్టేలేదంట. అయితేనూ పర్వాలేదు. మనిషి సయ్యి ఇచ్చేటప్పుడు ముందు ఉండాలక్క, తీసుకునేటప్పుడు వెనుకుండాల. ఇది ఏమి తీసుకునేటప్పుడు మాత్రం ముందు వస్తుంది దీనికి, ఇచ్చేటప్పుడు ముందు వచ్చలేదు దీనికి. ఈ కోడలకి పోతా ఉంది కదా దానికి, ఇచ్చేటప్పుడు సయ్యి వెనకపోతుంది, తీసుకునేటప్పుడు సయ్యి ముందుకు వస్తుంది. రేణి సాంబార్ అడిగి అట్లే వచ్చిండవు కదవే, నేను గిన్నెకేసి పెట్టిండాను, ఏమప్ప ఇంకా రాలేదనుకో నేనే వస్తే అడిగేసి పెట్టేసి వచ్చేసిండవు చూడే, ఎత్తుకొని పోయేటప్పుడు. నువ్వు పాత్రలు కడుగుతా ఉంటే దానికే నేను ఈ దగ్గర మాట్లాడుకుని పోతామనిసే ఈ పక్క వచ్చేసి నేను. రేణి సింతకాయ ఏమైనా ఉంటే ఇయ్యలే, సింతకాయలు లేదు ఇంట్లో, మూసుకొని పోవేలే. అప్పుడెంత సింతకాయ ఏరుకొని వస్తాము రావే అంటే వస్తావా నువ్వు? బొమ్మ పోవే అంటే ఇప్పుడు వచ్చింది ఉండు ఇయ్య అనుకొని ఇస్తానుండు నీకు. నోరు మూసుకొని ఇయ్యే, నా దగ్గర ఉంటే నీకు ఇచ్చలేదా? బొనేముండా నువ్వును మా బ్యాడ్ ఎత్తుకొని పోతే ఇస్తా, నువ్వు మూసుకొని బ్యాడ్ బతుకు చింతకాయ ఇయ్యమ్మా, చింతకాయ లేదు ఇంట్లో. ఏమో పోతే పోనీ అనేసి ఇస్తాను. రేణి ప్రేమే ఒక మాట అడుగుతాను, ఏం మూసి పెట్టుకోనదండా, నిజమే చెప్పండా, నాకు ఈ విషయం తెలుసును. ఇది మా మంజి ఉంది కదవే, మా మంజి కూతురును ఆ నీళ్ళ కొడుకుండారు కదా, వాళ్ళిద్దరే మన లవ్ చేస్తూ ఉండారా? ఏముండక చెప్పింది ఊరికే ఉండేలేదు ఈ ముండ్లు, ఏమేమో చెప్పుకొని వచ్చిస్తారు ఉండు. అయ్యా ముయ్యమ్మ ప్రేమే ముయ్యి చాలు, ఏం మీ ఫ్రెండ్ అనేసి మూసి పెట్టుకోనొద్దు ముయ్యమ్మ. నేను నా కళ్ళారా నేను చూసిండాను, ఏముండేం చెప్పలేదు. ఏం చూసిండవక్క నువ్వు? మా ఊరు బస్ స్టాప్ ఉండలేదేమే, మా బస్ స్టాప్ ఊరు ఉండలేదాడా, ఆ బోండా బజ్జీలు వేస్తారు కదా, పొద్దున్న పుట్లో వేసేలేదు వాళ్ళు, సాయంకాలము 5 గంటలకు వచ్చేది వాళ్ళు. ఆడ 2 గంటలకు 1 గంటకు ఆ కిరణ ఆమెకి జయ్యి కూతురు, ఆమెకి మా మంజి కూతురు, ఆమెకి ఇంకా ఎవరు ఉండే నా కొడుకు తెలియదు నాకు. ఈ కిరణ ఆమెకి ఆ జయ్యి కూతురు మంజి కూతురు ఎందుకు తెలుసుకొని మాట్లాడుతూ ఉండ్రి. నేను నా కళ్ళారా నేను చూసిండాను ముయ్యండ గుద్ద. ఏమమ్మ ఇప్పుడు ఎంత ఊర్లో ఉండేవాళ్ళు ఎందరో వాళ్ళ ಬಗ್ಗೆ మాట్లాడుతూ ఉండారు, అదేం నిజమో అది ఏమప్ప తెలీదు, అది దేవునికే తెలుసు అది ఏమేమి ఉందో అది ఏమేమనిసే. మాకేం మేము కళ్ళారా చూడాలా, మేము మాట్లాడాలా, నువ్వు చూసిండవు నువ్వు చెప్తా ఉండవు. ఏమో ఓగే కాలేజీ కదా, దానికేమన్నా బుక్స్లు ఏమైనా తీసుకొని వెళ్ళో ఏమో సిక్కిండ్రో ఏమో. వాడు ఆడక కాలేజీకి పోతా ఉండేదా? కాలేజీ లేదక్క పునుకుపోతా ఉండేదా వాడు. ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర సిక్కిండారంటే ఏమో బస్కి ఏమైనా కాస్తా ఉండేమో ఈ బిడ్డ, వాడే వచ్చి మాట్లాడిపియాలా? వాడు భలే పొరికి నా కొడుకులే, వాడే మాట్లాడిపిస్తాడు. పాపం మంచి కూతురు అట్లంతా లేదు, వాడేమైనా మాట్లాడిస్తాడేమో. నువ్వు వినమ్మా, మీ ఫ్రెండ్ కదా దానికి ఎడిచిపెట్టలేదు నువ్వు ప్రేమి, సరిగా ఉండరు మీరు. అట్లంతా ఏం లేదక్క, పాప మా బిడ్డ మంచిదే. ఈ మా కిరణాను మంచోడే కదా, వాళ్ళ అమ్మట్లు లేదు వాడు, అన్నుండాడు చూడే వాళ్ళ అప్పట్లా వాడు, వాళ్ళ అమ్మట్లంతా లేదు, వాడు మంచోడే పాపము.
ఈ మా రాణి ఏమైనా కిరణ్ ఏమైనా లవ్సేస్తా ఉంటే మంచిదే కదా, వాడు మంచోడే పాపం. దుర్సిందని ఎంత ఎత్తుకొని వచ్చి వాళ్ళ అంశత్కి ఇస్తాడమ్మా. ఒక సిగరెట్ కొట్టేయలేదు, ఒక తాగలేదు, ప్రిన్సిపల్ అనేసి పోయలేదు, మంచోడే వాడును లే. రాణిని ఏమైనా మా కిరణ్కి ఇచ్చిస్తే ఇంకా మంచిదే కదమే. రేనే ఒకే ఊర్లోనే ఉంటుంది మా మంజీను, ఏమైనా అయితే పోయి చూస్తుందప్ప. నాకేమో వాళ్ళిద్దరు జోడి భలే బాగుందక్కు, బాగా కనిపిస్తారు ఇద్దరును. జోడిను బాగుంది, జోడి బాగుంటే సరిపోతుందేమే ప్రేమే. వాళ్ళు ఇల్లు చూసినవా నీలమ్మ ఇల్లు ఎట్లుంది అనేసి, మంజీ ఇల్లు ఎట్లుంది, దాని ఇల్లు ఎట్లుంది. పోయి నీలం దగ్గర బాలిస్తుంది ఇది. రానవు మంజీ దాని పేరుని రాణి అనేసి పెట్టలేదు, రాణి తరమే చూసుకొని ఉంది. ఆ నీలం దగ్గర పోయిస్తే అంతేమిటికి రావేలే. అయ్యా ఈడాక దేవుడు ఎవరికెవరికి ఏమేమి పెట్టిండారా ఎవరికి తెలిసిన. ఏం ఫ్రెండ్స్ నేను చెప్పింది కరెక్టే కదా, మా రాణి కిరణ్ జోడి బాగుంది కదా. ఫస్ట్ టైం ఎవరన్నా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లా వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్లో చెప్పండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అంతా ప్లీజ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అట్లే ప్లీజ్ హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.